ఓకే అండి, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ పేరెంట్స్, ఎల్కేజీ టు 10th క్లాస్ ఆల్ పేరెంట్స్కి అందరికీ కూడా నమస్కారం అండి. ఈ వీడియో చేయడానికి రీజన్, అనుకోకుండా ఇట్లా మనకి సాటర్డే అండ్ మండే హాలిడేస్ వచ్చినాయి. నిజానికి ఇట్లా హాలిడే ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా హాలిడే ఇవ్వాల్సి వచ్చింది. ఇది ప్రకృతి వైపరీత్యం. ఇట్లాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం వారు, ఆ యొక్క వాతావరణ శాఖ వారు ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించి హాలిడే డిక్లేర్ చేస్తారు. సో అట్లా డిక్లేర్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా హాలిడే ఇవ్వాలండి. ఎందుకంటే ఏ పిల్లల సేఫ్టీ కన్నా ఇది ముఖ్యం కాదు. సో దీని కాంపెన్సేటరీ హాలిడేగా ఇచ్చాం మనం. అంటే ఈ హాలిడే ఏదైతే ఉందో వచ్చిందో ఈ హాలిడేని తర్వాత ఎప్పుడైనా ఒక సెలవు రోజుని మనం వర్కింగ్ డే చేసుకుని భర్తీ చేసుకుంటాము. సో యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ హాలిడేస్ గతంలో మనకు వచ్చినాయి. యూజువల్గా అది ఎప్పుడు జరిగిందంటే మన సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు ఎక్కువగా సెలవులు వచ్చినాయి. తర్వాత కరోనా అప్పుడు ఎక్కువగా సెలవులు వచ్చినాయి. అయినా కానీ మన పిల్లలని అందరినీ కూడా అవన్నీ కూడా అధిగమించి మళ్ళీ నార్మల్ పొజిషన్కి మన పిల్లల స్టాండర్డ్ తీసుకురాగలిగాము. అది చాలా ఈజీగానే మనం చేయగలిగాము అప్పట్లో. సో ఈ 1 or 2 days అనేది నిజానికి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితి, పిల్లల సేఫ్టీ దృష్ట్యా మనం సెలవు ఇచ్చాము. ఈ ఈ 2 రోజులు కూడా మరి పేరెంట్స్ కూడా మాతో సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సో ఏదైతే ఈ హాలిడేస్లో కూడా పేరెంట్స్కి ఆల్రెడీ మనం గతంలోనే చెప్పుకున్నాము. ఈ హాలిడేస్లో పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఫ్రీ టైంలా తీసుకోకుండా అట్లీస్ట్ డేలో ఒక 5 to 6 hours హాలిడే రోజుని, అట్లాగే వర్కింగ్ డేస్లో 1 or 2, 3 hours ఇంటి దగ్గర చదువు కోసం స్పెండ్ చేసేలాగా పేరెంట్స్ చూసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళకి పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళకి కావలసిన వసతులు, అవసరాలు చూసుకుని మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1.5 hour, చిన్న పిల్లలైతే, పెద్ద పిల్లలైతే మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ ఒక 2.5 hours వాళ్ళు చదువుకోవడానికి ఏర్పాటు చేయాలి. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు కూర్చుని కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి. పిల్లలకి ఏం చెప్తున్నామంటే, మీరు కూడా మొబైల్సో లేదా టీవీనో లేకపోతే ఇంకోటో దానికి అట్రాక్ట్ అవ్వద్దు. చక్కగా మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి. మీ పేరెంట్స్కి అవసరమైతే మీ పేరెంట్స్కి చిన్న చితక పనుల్లో కొంచెం హెల్ప్ చేయండి. అట్లాగే మీ పేరెంట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి. మీ వ్యూస్ వాళ్ళతో షేర్ చేసుకోండి. అట్లాగే పేరెంట్స్ కూడా మీ యొక్క ఏదైతే మీ హోప్స్ ఉన్నాయో, ఏదైతే మీ డిజైర్స్ ఉన్నాయో, ఏదైతే మీ లక్ష్యం ఉందో మీ పిల్లలు ఫిల్ చేయడానికి వాళ్ళకి ఎప్పటికప్పుడు మీ మాటలతో వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది కలిగిస్తూ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళు చదువుకుంటున్న టైంలో ఇంట్లో టీవీలు, మొబైల్స్ అన్నీ కూడా కొంచెం దూరంగా పెట్టి పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు ఒక పక్కన కూర్చొని కాసేపు వాళ్ళు చదువుకుంటుంటే, ఎలా చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు, ఇవాళ స్కూల్లో నువ్వు ఏం చదివావు, నీకు ఏం చెప్పారు, స్టడీ అవర్స్లో ఏం చేసావు, ఏం చదివావు, ఇట్లా వాళ్ళతో మీకు ఏదన్నా స్కూల్ తరపు నుంచి మేము ఇంకా ఏదన్నా చేయాల్సి వస్తే, ఇట్లా ఈరోజు మా అబ్బాయి ఇలా చేశాడంటే, ఇట్లా లెసన్ విన్నాడంటే, ఇట్లా చదివాడంటే, ఇట్లా రాశాడంట, దీంట్లో ఇట్లా ఏదో ఇంకొంచెం మెరుగ్గా చేస్తే బాగుంటుందండి, ఇలా చేయండి అని చెప్పి మీరు మాకు సలహాలు ఇస్తే మేము రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా మీ పేరెంట్స్కి ఏదైతే మీ సలహాలు, పేరెంట్స్లో కూడా చాలామంది ఇంటెలిజెంట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరికైనా ఒక మంచి ఆలోచన తట్టొచ్చు. ఆ పేరెంట్స్ చెప్పింది తప్పకుండా మనం ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైతే పిల్లలకి మేము అందరం కలిసి ఆ పిల్లలకి కావాల్సింది అందించాలి అనేదే లక్ష్యం కాబట్టి, సో ఇట్లాంటి అనుకోని సెలవులు వచ్చినప్పుడు పిల్లలు టైం వృధా చేయకుండా చూడటం, అట్లాగే ఏదైతే రెగ్యులర్గా డైలీ కూడా స్కూల్లో జరుగుతున్న ప్రతి మన పిల్లల స్టాండర్డ్ పెంచడానికి చేస్తున్న ప్రతి యాక్టివిటీలోనూ కూడా పేరెంట్స్ మీ పాత్ర కూడా ఉండి మీరు కూడా గమనిస్తూ, పిల్లలకి సెల్ ఫోన్ అనేది అసలు అందుబాటులోకి ఇవ్వద్దండి. అందుకని ఇట్లాంటి హాలిడేస్ వచ్చినప్పుడు మనం సెల్ ఫోన్లో హోంవర్క్ ఇవ్వచ్చు, లేదా సెల్ ఫోన్ లేదా జూమ్ క్లాసెస్ అనొచ్చు 10th క్లాస్ వాళ్ళకు, కానీ అనట్లేదు. ఎందుకంటే సెల్ ఫోను అత్యంత ప్రమాదకరంగా మారింది. సో ఈ సెల్ ఫోన్ వలన ఈ పిల్లలు పూర్తిగా డైవర్ట్ అయిపోతున్నారు. దాంట్లో ఆటలు అంటున్నారు, దాంట్లో చాటింగ్ అంటున్నారు, దాంట్లో వీడియోస్ చూస్తున్నారు, ఏంటేంటో అంతా కూడా గాడి తప్పేస్తుంది. సెల్ ఫోన్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్ టు టచ్ బై ఎనీ పీపుల్. ఏ స్టూడెంట్ కూడా సెల్ ఫోన్ అనేది టచ్ చెయ్యకూడదు అనేది మన కాన్సెప్ట్.
ఎందుకంటే చాలా వింటున్నాము, ఏదైనా హోంవర్క్స్ ఇస్తే ఎవరో ఒకరు చేసేయడం, దాన్నేమో ఫొటోస్ తీసి వాట్సాప్లో పెట్టి దాన్ని ఇంకొకరు కాపీ చేయడం, లేదంటే అనవసరమైన చాటింగ్లు చేయడం, అయితే అనవసరమైన గేమ్స్ అట్లా ఇట్లా చేస్తున్నారు. కాబట్టి సెల్ ఫోన్లో మనం ఏమీ చేయకూడదు, సెల్ ఫోన్లో ఎవరికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఎమర్జెన్సీ మెసేజెస్ ఇట్లాగాన అత్యవసరంగా మీకు తెలియాల్సిన హాలిడేస్, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషను అలాంటివి ఇవ్వడానికే తప్ప ఏ విధమైన చదువుకి సంబంధించి మనం ఇవ్వటం లేదు. మీకు దాంట్లో ఏ విధమైన హోంవర్క్స్ ఇవ్వము, దాంట్లో ఏ విధమైన మెటీరియల్ ఇవ్వంతా పుస్తకాల్లో ఉంటుందండి. మన పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు సిబిఎస్ఈ బేస్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అన్నిటిలోనూ కూడా అవసరానికి మించిన స్టాండర్డ్ ఉంది. ప్రతి టెక్స్ట్ బుక్, ప్రతి లెసను, అన్ని క్లాసెస్ మొత్తం ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు టీచర్స్ ఏం చెప్తున్నారు, మనం ఇచ్చిన మెటీరియల్ ప్రతి దానికి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, వర్క్ బుక్స్ ఉన్నాయి, అట్లాగే ఇంగ్లీష్కి గ్రామర్ టెక్స్ట్ బుక్ ఉంది, మ్యాథ్స్కి బోలని ప్రాజెక్ట్స్ అన్నీ చేయిస్తున్నాము. అట్లా డిఫరెంట్గా చాలా యాక్టివిటీస్ మనం చేయిస్తున్నాం. సో ఎవరు కూడా సెల్ ఫోన్లో కొత్తగా నేర్చుకునేది ఏమి లేదు, అక్కర్లేదు కూడా. ఎందుకంటే మనం అది అలవాటు చేస్తే సెల్ ఫోను వాళ్ళు ఒక 10 మినిట్స్ అవసరానికి ఉపయోగిస్తే 40 మినిట్స్ లేకపోతే ఒక 50 మినిట్స్, ఒక 1 అవర్లో ఆ టైం వృధాగా ఉపయోగిస్తున్నారు. సో ఆ సెల్ ఫోన్ అనేది అలాగా మీరు దాన్ని నిర్బంధించండి ఒకటి. రెండవది, పేరెంట్స్కి స్టూడెంట్స్కి మధ్య ఒక మంచి రిలేషన్ ఏర్పడదు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్, టీవీస్ ఎక్కువ అలవాటు పడితే వాళ్ళ దాంట్లో అక్కర్లేని చోటు టైం అంతా జాయిన్, ఒక తండ్రికి పిల్లాడికి మధ్య ఒక మంచి సంభాషణ జరిగే దానికి టైం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం స్కూల్లో ఉంటారు, మిగిలిన టైం ఇంటి దగ్గర ఉన్న టైం కూడా వాళ్ళు హోంవర్క్స్ చేసుకోవాలి, చదువుకోవాలి, దానికి ఉపయోగించాలి, లేదా మీతో స్పెండ్ చేయాలి తప్ప ఇట్లాంటి సెల్ ఫోన్ లాంటి ఇతర వాటికి ఉపయోగించొద్దండి. సో మేము కూడా ఇట్లాంటి సెలవులు రాకుండానే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఎక్కువ టైం, స్కూల్ టైం కూడా ఎక్కువ పెట్టాము, అలాగే ఎక్కువ హాలిడేస్ రాకుండా చూస్తున్నాము. ఎప్పటికప్పుడే కూడా వాళ్ళకి అసైన్మెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ఒక అసైన్మెంట్ అనేది ఉంది అంటే వాళ్ళు ఇవాళ రేపు అసైన్మెంట్ ఉందన్న భయంతో చదువుతారని. అలాగే రేపు 31st నుంచి వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, ఫస్ట్ యూనిట్ ఉన్నాయి, అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫస్ట్ 1 ఉన్నాయి. సో అప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు 22nd జూలై, 31st నుండి ఉంది. ఆల్రెడీ మన సిలబస్ అంతా కూడా చాలా వరకు ఫార్వర్డ్గానే పూర్తి చేయాము, ఇంకా రివిజన్స్ మాత్రమే ఉండాలి. సో మనకి అనుకోకుండా సాటర్డే అండ్ టుడే 2 days మన షెడ్యూల్లో టీచర్స్కి వేసుకున్న షెడ్యూల్లో మిస్ అయ్యారు. సో ఈ 2 daysని కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని బిఫోర్ 31st అప్డేటెడ్గా మీకు పిల్లల్ని రెడీ చేస్తారు, రివిజన్లు కూడా పూర్తి చేసి. సో అందరికీ మంచి మార్క్స్, మంచి స్టాండర్డే వస్తుంది. ఈ విద్యార్థులందరూ కూడా మంచి హ్యాండ్ రైటింగ్తో మంచి స్టాండర్డ్, అంటే వాళ్ళు రాసే ఆన్సర్స్లో స్టాండర్డ్ ఉండాలి, కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి, స్టాండర్డ్గా రైట్ ఆన్సర్స్ విత్ అబ్సల్యూట్ ఆన్సర్స్ రాయాలి. సో అట్లాంటి అవి కూడా నీట్గా రాయాలి, మంచి హ్యాండ్ రైటింగ్తో, ప్రజెంటేషన్ బాగుండాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అన్ని క్లాసెస్, ఏ క్లాస్కి స్థాయి ఆ క్లాస్కి, ఈవెన్ ఎల్కేజీ యూకేజీలో కూడా వాళ్ళకి ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అవ్వచ్చు, యూకేజీలో వర్డ్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఎట్లా అయితే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఎట్లా అయితే కొంచెం ప్లే వేలో కూడా వాళ్ళకి టీచర్స్ అందరూ మంచి నిష్ణాతులైన టీచర్స్, చాలా అందరూ కూడా మంచి ఎక్స్పర్ట్సే, అందరూ కూడా డెడికేటెడ్గా చేసేవాళ్ళే, అందరూ చక్కగా టీఎల్ఎమ్స్ చాలా ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్, టెక్స్ట్ బుక్ నుండి టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లెసన్ బాగా వినాలి, విన్నప్పుడు అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్స్ ఫ్యూచర్లో వాళ్ళు రాయాలి. అలాగే ఆఫ్టర్ 10th క్లాస్ కూడా వాళ్ళు ఇంటర్మీడియట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి కాన్సెప్ట్ బేస్డ్ నాలెడ్జ్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి చక్కగా టీచర్స్ అందరూ కూడా చాలా వర్క్ చేస్తున్నారు, చాలా డెడికేటెడ్గా. టీచర్స్ ఇప్పుడు పిల్లల్ని సంగతి ఎట్లా ఉన్నా, టీచర్స్ హాలిడే రోజున ఇంటి దగ్గర ఇప్పుడు అంత హోంవర్క్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన లెసన్కి ఒక టీఎల్ఎం ప్రిపేర్ చేయడం కోసం, ఒక సండే వచ్చినా లేదంటే ఇట్లాంటి హాలిడేస్ వచ్చినా చక్కగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. పిల్లలకి కావాల్సిన టీఎల్ఎమ్స్, లేదా మెటీరియల్స్, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఈజీ వే టు లెర్న్, ఈజీగా ఎక్కువ లెర్న్ చేయాలి, ఈజీగా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఏం చేయాలనేది వాళ్ళు టీచర్స్ చాలా వర్క్ చేస్తున్నారు. సో టీచర్స్తో పాటు పేరెంట్స్ కూడా మాతో సహకరించి పిల్లల దృష్టి వేరే దాని మీదకి, అంటే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకు ఆబ్సెంట్స్ అవుతున్నారో అర్థం కావట్లేదు, ఊరికే ఆబ్సెంట్ అయిపోతున్నారు. అంటే ఫంక్షన్ అంటున్నారు, లేదంటే ఇంకోటి ఏదో
టూర్ వెళ్ళామంటున్నారు, లేదంటే ప్రాపర్ రీజన్స్ చెప్పట్లేదు, లేదా సింపుల్గా ఆప్షన్ చేయడండి, ఒంట్లో బాగాలేదండి, నీరసంగా, చిన్నపిల్లలకి ఒంట్లో బాగోపోవడం, నీరసంగా ఉండడం, చిన్నపిల్లలకి నీరసం ఏముంటుందండి నిజానికి, ఏదో చెప్తుంటారు. యాక్చువల్గా అది కరెక్ట్ కాదండి. పిల్లల్ని మ్యాక్సిమం టైం స్కూల్లో ఉంచే ప్రయత్నం చేయండి. దయచేసి ఆబ్సెంట్ అవ్వనివ్వద్దు. ఇది ప్రధానంగా ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతిరోజు స్కూల్లో ఇంపార్టెంటే. ప్రతిదీ కూడా మీరు చాలా ఆ విషయం మీద చాలామంది పేరెంట్స్కి ఈ విషయం మీద ఒక అవగాహన కల్పించడం కోసమే నిజానికి ఇదంతానండి. చాలా ఈజీగా ఆబ్సెంట్ అనేది చాలా సింపుల్గా ఈజీగా తీసుకుంటున్నారు. ఆ ఆబ్సెంట్ అయిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 పీరియడ్లు స్టడీ అవర్స్, 8 మంది టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నోట్స్ ఇస్తారు, లేదా అసైన్మెంట్ కంప్లీట్ చేస్తారు, ఇవన్నీ కూడా మిస్ అయిపోతారు. అదన్నీ మళ్ళీ ఒక్క విద్యార్థి కోసం మళ్ళీ చేయాలంటే సాధ్యపడే విషయం కాదు కదండి. ఒకవేళ చేస్తామని చెప్పినా పూర్తి స్థాయిలో ఉండదు. జస్ట్ అదే ఎన్హాన్స్మెంట్ మాత్రమే. అది కరెక్ట్ కాదు. అట్లాగా మీరు బాగా అర్థం చేసుకోవాలండి. అలాగా ఆబ్సెంట్ అవ్వనివ్వద్దు. స్టూడెంట్ కాన్సన్ట్రేటెడ్గా చదువు యొక్క విలువ, చదువు ఎంత విలువైందనేది తెలిసేలాగా స్టూడెంట్కి చెప్పాలి. అలాగే ఏ క్లాసు కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. చాలామంది పేరెంట్స్ దగ్గర అబ్జర్వ్ చేసాం. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ చిన్నపిల్లలే కదండి, ఒకరోజు మానేస్తే ఏమైంది, ఎల్కేజీలోనే ఏముందండి అంటారు. అది చాలా పెద్ద అది మనం చాలా పేరెంట్స్కి చాలా తప్పుగా అనుకుంటున్నారండి. ఎందుకంటే ఎల్కేజీలో ఆల్ఫాబెట్స్, క్యాపిటల్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, వర్డ్స్ వస్తేనే యూకేజీలో నెక్స్ట్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. ఆ ఫోనిక్ సౌండ్స్ అంటారు, ఆ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్స్, ఆ నెంబర్స్, ప్లేస్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్లోనే ఉంటాయి. ఎల్కేజీలో అక్షరాలు రాకుండా, యూకేజీలో వర్డ్స్ రాకుండా ఫస్ట్ క్లాస్లో సెంటెన్సెస్ చదవలేరు. కాబట్టి డే 1 ఫ్రమ్ ఎల్కేజీ ప్రతిరోజు విలువైందే. చిన్నపిల్లలే కదా 4 రోజులు స్కూల్ మానేస్తే ఏమైంది అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఇది చాలా ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకుని పేరెంట్స్కి చెప్తుందండి. నేను చాలామంది ఎల్కేజీలోనే సుమారుగా 22 ఇయర్స్లో ఆల్మోస్ట్ 4000 మెంబర్స్ మన దగ్గర ఎల్కేజీ నుంచి యూకేజీ ప్రమోట్ అయ్యారు, యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అయ్యారు. సో ఇంతమందిని ఇన్ని సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ఎవరైతే ఆ స్కూల్ మానకుండా వచ్చి చక్కగా టీచర్ ఏం చెప్తున్నారో అది ఎప్పటికప్పుడు నేర్చుకుని ఏ క్లాస్కి ఆ క్లాసు, ఆ ఫౌండేషన్, ఆ స్టాండర్డ్ వేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఏమాత్రం అశ్రద్ధ చేసి చిన్న క్లాసులే కదా చూస్తున్నాం. 3rd, 4th, 5th లెవెల్లో కూడా చాలామంది చాలా ఈజీగా ఆబ్సెంట్ అయిపోతున్నారు. ఏముందండి చిన్నపిల్లలే కదా అని చెప్పి ఎవరో ఎక్కడి నుంచో చెప్తున్నారు. పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం ఇది. ఒక ప్లేస్ని బట్టో, ఒక ప్రాంతాన్ని బట్టో, లేదంటే ఒక క్యాస్ట్ని బట్టో, ఒక రిలీజియన్ బట్టో, లేదంటే డబ్బులను బట్టో చదువు రాదండి. స్టూడెంట్లో ఏకాగ్రత, పేరెంట్స్ సపోర్టు, టీచర్స్ గైడెన్స్, ఈ 3 కరెక్ట్గా ఉన్న వాళ్ళకే చదువు బాగా వస్తుంది. అంటే ఎక్కడో కార్పొరేట్ స్కూల్లో సంవత్సరానికి ఒక 3.5 లక్షలు, 4 లక్షలు కట్టేస్తే చదువు బాగా వచ్చేది. హైదరాబాద్లో పిల్లలు చదివిస్తే, అది భీములు చదివిస్తే ఏమీ కాదండి. మొత్తం ఇంకెక్కడున్న స్టూడెంట్ ఏకాగ్రతతో చదివితే మన పురాణాలు కూడా ఉన్నాయండి. నిజంగా గురువు గారి మీద దృష్టి పెట్టి, గురువు గారి బొమ్మ పెట్టుకుని ఏకలవ్యుడు ఎంత సక్సెస్ అయ్యాడో అందరికీ తెలుసు. ఎన్ని విద్యలు నేర్చుకుని అన్నీ తెలుసు. అది కేవలం ఏకాగ్రత వలన వచ్చింది, శ్రద్ధ వలన వచ్చింది, పట్టుదల వలన వచ్చింది. అంతేగాని డబ్బుల వలన, లేదంటే ఒక పెద్ద భారీ ఒక 100 acres స్కూల్ ఉంది, లేదంటే ఏదో కార్పొరేటివ్ స్కూలు, లేదంటే ఇంకోటి ఏదో సిటీలో, లేదా మెట్రోపాలిటన్ సిటీలో ఉంది కాబట్టి వచ్చింది అనుకోవడం చాలా పొరపాటు. మన పిల్లలు, మానస స్కూల్ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవుతున్నారు. మీరు ఒకసారి చూసుకుంటే అన్ని రంగాల్లోనూ, ఐఐటీలో అవ్వచ్చు, నీట్లో అవ్వచ్చు, తర్వాత బ్యాంక్ టెస్ట్లో అవ్వచ్చు, లేదంటే చార్టెడ్ అకౌంట్స్లో అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ పోస్ట్, మన పాప సెంట్రల్ గవర్నమెంట్లో డైరెక్ట్ పోస్ట్ వచ్చింది, సుమజ అనే పాప. ఇట్లా రకరకాలుగా అన్ని రంగాల్లోనూ వీళ్ళు సాధిస్తున్నారు. మన విలేజ్ నుంచి వెళ్ళి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో మనం చెప్పాం, ఒక యూనివర్సిటీలో ఒక అమ్మాయి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఇచ్చారు. అట్లా ఎలా అండి, ఎక్కడ బిఎండబ్ల్యూ, ఎక్కడ యూఎస్కి వెళ్ళింది, ఎక్కడ యూనివర్సిటీలో ఎందుకు వచ్చింది, అది ఆ పాపలోనో, లేదా ఆ పేరెంట్స్లోనో, లేదంటే అలా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఆ ఏకాగ్రత, ఏదైతే ఆ శ్రద్ధ, పట్టుదల ఆ స్టూడెంట్లో మనం క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయాలంటే దృష్టి మరలకుండా చూడాలి. ఫంక్షన్లని, పార్టీలని, ఫెస్టివల్స్ అని, లేదంటే ఏదో ఒక చిన్ని హెల్త్ ప్రాబ్లం అని అలా అస్తమానం స్కూల్ మానేసిన,
లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత చాలా పిల్లలకి చెప్తున్నాం, స్ట్రిక్ట్గా చెప్తున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ అక్కడ పడేసి మీరు బయటికి వెళ్ళిపోవద్దు. పుస్తకాలని ఆ పుస్తకాలంటే దైవంతో సమానం. ఆ పుస్తకాలను ఒక మంచి ప్రాపర్ ప్లేస్లో చక్కగా పెట్టుకొని అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవ్వండి. ఆడుకుంటారో లేదంటే ఇంకోటేదో పూర్తి స్థాయిలో విద్యార్థిని స్ట్రెస్ అయిపోమని మనం చెప్పట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ బుక్స్ జాగ్రత్తగా ఒక మంచి ప్లేస్లో పెట్టుకుని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం ఏదైనా మంచి ఆహారం తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ చదువు మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం. వేరే ఇతర విషయాల మీద పెట్టొద్దు అని చెప్తున్నాం. సో అలా చేసేటట్టుగా చూడాలి. ఎంతసేపు కూడా విద్యార్థి దృష్టి చదువు మీదకి వెళ్ళాలి. చదివితేనే విలువ, చదివితేనే సక్సెస్ అవుతాము, ఈ చదివే అన్నిటికీ మూలం అనేది వాళ్ళకి తెలిసేట్టు చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది యాక్చువల్గా 10th క్లాస్ స్టూడెంట్స్కి సపరేట్గా ఒక వీడియో ఇంతకుముందు పోస్ట్ చేసాం. కానీ ఇది 10th క్లాస్కి మాత్రమే కాదు, మొత్తం ఎల్కేజీ టు 10th క్లాస్ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అంశం అని చెప్పి మన వాళ్ళందరూ అంటే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాం. యాక్చువల్గా ప్రతి స్టూడెంట్ ఎల్కేజీలోనే వాళ్ళకి ఆ పట్టుదల క్రియేట్ చేయండి. అలా 10th క్లాస్ వరకు మన దగ్గర, తర్వాత ఎక్కడ చదువుకున్నా వాళ్ళు సక్సెస్ఫుల్గా డిసిప్లైన్డ్గా ముందుకు వెళ్ళేలా చూడాలి అంటే అది ముందు పేరెంట్స్ ఇచ్చే ఆ సపోర్ట్తోనూ, పేరెంట్స్ ఇచ్చే మోటివేషన్తోనూ ఉంటుంది. పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేసే టైంతో ఉంటుంది. అట్లాగే స్కూల్లో మీరు చూసే ఉంటారు, మనం అన్నిటి మీద కేర్ తీసుకుంటాం. ఏంటి మన డిటర్మినేషన్ అని ఎవ్రీ మంత్ ఇస్తున్నాం. పిల్లాడు డిసిప్లైన్, పిల్లాడు నీట్నెస్, పిల్లాడు బుక్స్ నీట్నెస్, పిల్లాడు స్పోకెన్ ఇంగ్లీష్, పిల్లాడు అటెండెన్స్. సో ఏదైతే అదర్ దాన్ స్టడీస్, హ్యాండ్ రైటింగ్ అవ్వచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ అవ్వచ్చు, బుక్స్ నీట్నెస్ అవ్వచ్చు, హ్యాండ్ రైటింగ్ అవ్వచ్చు, అలాగే ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నామండి, అటెండెన్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నాము, ప్రతి స్టూడెంట్కి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మనం చెప్పేది కూడా అబ్బుతుంది, వాడికి చదువు వస్తుంది, బాగా చదువుతారు, ఇంకా బాగా చదువుతారు, షైన్ అవుతారు. సో ఈ రెండు ట్రాక్స్ అంటే స్టడీస్ అండ్ అదర్ దాన్ స్టడీస్. అంటే స్టడీస్లో ఎంత ఫాస్ట్గా ఉన్నా కానీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే స్టడీస్లో సక్సెస్ అవుతారు. ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్. సో ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకుని టైం టు టైం పంక్చువాలిటీ తోటి శ్రద్ధగా మనం చేస్తున్నాం స్కూల్లో. సో అంతే సపోర్టు, అంతే గైడెన్సు, అంతే మోటివేషన్ పేరెంట్ దగ్గర నుంచి ప్రతి స్టూడెంట్కి ఉండాలండి. అప్పుడే ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. మన మానస స్కూల్ లక్ష్యం ప్రతి స్టూడెంట్ కూడా సక్సెస్ అవ్వాలండి. చాలా మంచి టీచర్స్ ఉన్నారు. సో అందరూ కూడా మొత్తం స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క టీచరు కూడా డెడికేటెడ్గా చక్కగా పిల్లాడి చదివే లక్ష్యం, ప్రతి పిల్లాడు క్లాస్ రూమ్లో ఎంతమంది అంటే అంతమంది, ప్రతి ఒక్కళ్ళు స్లో లెర్నరు, టాపరు, యావరేజ్, బిల్ యావరేజ్ అందరూ కూడా బాగుండాలి, సక్సెస్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఈ మంచి అవకాశం యాక్చువల్గా ఇది చాలా చోట లక్షలు పోస్తేనే కానీ దొరకంది, చక్కగా అతి తక్కువ ఫీజుల్లోనే మన గ్రామంలో మనకు దొరుకుతుంది. సో అనేది పేరెంట్స్ అర్థం చేసుకుని, సో ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్కి, ప్రతి ఒక్క పేరెంట్ ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అది రీచ్ అవ్వడానికి మానస స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా దానికి తగ్గట్టుగానే మేము మీకోసం ఉన్నాము, చేస్తామని చెప్తున్నాము. పేరెంట్స్ కూడా మాతో సహకరించి ఆ దేవుడి దయతో మన పిల్లలందరూ సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్ కూడా ఒక స్ట్రాంగ్ ఒక యాటిట్యూడ్ తోటి ప్రతి పిల్లాడు, ప్రతి స్టూడెంట్, ప్రతి పాప, ప్రతి బాబు కూడా బాగా చదివేలాగా మనం తయారు చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారాలండి.